హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిఎంఏ కంట్రోలర్ 8257. ఓకే, సో ఈ బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి మనకి మెయిన్గా 5 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి డేటా బస్ బఫర్, అండ్ సెకండ్ పార్ట్ రీడ్ ఆర్ రైట్ లాజిక్, థర్డ్ పార్ట్ వచ్చేసి కంట్రోల్ లాజిక్. ఓకే, ఫోర్త్ పార్ట్ వచ్చేసి ప్రయారిటీ రిజాల్వర్. ఓకే, ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి ఛానల్స్. సో డిఎంఏ ఛానల్స్ అనేవి ఫిఫ్త్ పార్ట్. సో ఈచ్ పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఓకే, డేటా బస్ బఫర్. ఫస్ట్ డేటా బస్ బఫర్ అంటే ఏంటి? డేటా బస్ అంటే మనకు అందరికీ తెలిసినట్టే ఇట్స్ ఏ లైన్ ఆర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేయడానికి ఒక కనెక్టింగ్ వైర్ లాగా వాడే వాటినే మనం డేటా బస్ అంటాము. ఓకే, సో ఈ డేటా బస్ బఫర్ అనేది 8-bit బై డైరెక్షనల్ బఫర్. ఇదేంటంటే 8-bit, దట్ ఈస్ ఫ్రమ్ D0 to D7. D0 నుంచి D7 వరకు ఉన్న 8 bits డేటా బఫర్ కిందకి డెడికేట్ చేస్తాం మనం ఇవి. ఓకే, ఇవి బై డైరెక్షనల్ అంటే ఏంటంటే ఇన్పుట్గా ఇవ్వచ్చు, ఇందులో నుంచి అవుట్పుట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ కంట్రోలర్కి ఇన్పుట్ వస్తుంది అండ్ అవుట్పుట్ వెళ్తుంది ఈ D0 to D7 పోర్ట్స్ నుంచి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఇంటర్నల్ బస్ ఆఫ్ 8257 అండ్ ఎక్స్టర్నల్ బస్. సో ఈ ఇంటర్నల్ బస్, ఇది ఇంటర్నల్ బస్ అన్నట్టు, ఇది మెయిన్ బస్ ఆఫ్ ద 8257కి మెయిన్ బస్ ఇది. సో ఈ మెయిన్ బస్కి అండ్ ఎక్స్టర్నల్గా ఉండే చాలా డేటా బసెస్ లైక్ చాలా కనెక్టింగ్ వైర్స్కి, ఎక్స్టర్నల్ కనెక్టింగ్ వైర్స్కి ఈ కంట్రోలర్కి మధ్య ఉండే ఒక ఇంటర్ఫేస్, ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ డేటా బస్ బఫర్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి కంట్రోల్ లాజిక్. కంట్రోల్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ జనరేట్స్ ద రిక్వైర్డ్ కంట్రోల్ సిగ్నల్స్. సో సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. దట్ మీన్స్ ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ జరగాలి, రైట్ ఆపరేషన్ ఫస్ట్ జరగాల, రీడ్ ఆపరేషనా, లేకుంటే ఏ ఆపరేషన్ అనేది ఫస్ట్ జరగాలి అనేది డిసైడ్ చేసేది ఈ కంట్రోల్ లాజిక్. ఓకే, అండ్ ఆల్సో జనరేట్స్ ద రిక్వైర్డ్ కంట్రోల్ సిగ్నల్స్. సో ఏదైనా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని డిఎంఏ కంట్రోలర్లో ఉన్న ఏ ఎలిమెంట్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన సిగ్నల్ అయినా సరే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ డిఎంఏ కంట్రోలర్కి ఇస్తుంది. లైక్ ప్రియారిటీ రిజాల్వర్లో కావచ్చు, ఇక 4 డిఎంఏ ఛానల్స్లో కావచ్చు, దేంట్లోనైనా సరే ఇది క్రియేట్ చేస్తుంది, సిగ్నల్స్ని క్రియేట్ చేస్తుంది, కంట్రోల్ సిగ్నల్స్ని. ఈ కంట్రోల్ సిగ్నల్స్ని త్రూ దిస్ మెయిన్ బస్ ఇది ఏ ఛానల్కైనా ఇవ్వగలుగుతుంది అండ్ ఏ పార్ట్ ఆఫ్ ద డిఎంఏ కంట్రోలర్కైనా ఇస్తుంది, అలా ఇచ్చి కంట్రోల్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద కంట్రోల్ లాజిక్. ఓకే, 2 అయిపోయాయి. నెక్స్ట్ వన్ రీడ్ రైట్ లాజిక్. గాయస్, రీడ్ రైట్ లాజిక్లో మనకు వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. స్లేవ్ మోడ్ అని ఒకటి ఉంటుంది, మాస్టర్ మోడ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ 2 మోడ్స్ ఎలా వర్క్ చేస్తాయని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రీడ్ రైట్ లాజిక్ అనేది ఇది స్లేవ్ మోడ్లో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్సెప్ట్స్ ద ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్. సో రీడ్ చేసే సిగ్నల్సే కావచ్చు, రైట్ చేసే సిగ్నల్సే కావచ్చు, అవి రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఐఓ ఆర్ ఐఓడబ్ల్యూ ఈ 2 సిగ్నల్స్ని యాక్టివేట్లో ఉంటుంది అండ్ వీటిలో నుంచి ఇన్పుట్ వెళ్తుంది, అవుట్పుట్ వస్తుంది. బికాస్ దే ఆర్ బై డైరెక్షనల్, 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అవుతుంది దాంట్లో. ఓకే, 2 సైడ్స్ నుంచి ట్రాన్స్మిషన్ అవుతుంది. ఓకే, దెన్ డీకోడ్ A0 to A3 to A0 lines either writes the content of the data bus to address register. సో డేటా బస్లో ఉండే కంటెంట్ని అడ్రస్ రిజిస్టర్స్లో రాస్తుంది. ఎక్స్టర్నల్గా ఉండే బస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ఇది ఒక పెరిఫెరల్ డివైస్ అనుకోండి, దీంట్లో ఉండే కంటెంట్ని మనం ఇన్సైడ్కి రాయాలి అనుకుంటే ఈ A0 to A3 యూజ్ చేసుకుని రాయొచ్చు లోపటున్న అడ్రస్ బస్కి. ఈ 8257 అనే కంట్రోలర్ లోపటున్న అడ్రస్ రిజిస్టర్స్లోకి రాయడానికి మనం ఈ A0 to A3 వాటిని యూజ్ చేస్తుంటాం. ఆర్ రీడ్స్ ద సెలెక్టర్ రిజిస్టర్స్. సో ఈ డిఎంఏ కంట్రోలర్ లోపల కూడా కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి కదా, ఆ రిజిస్టర్స్లో రాయడానికైనా సరే రీడ్ చేయడానికైనా సరే ఈ A0 to A3ని యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, ఫైన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మాస్టర్ మోడ్. మాస్టర్ మోడ్ అంటే ఏంటి? రీడ్ ఆర్ రైట్ లాజిక్ జనరేట్స్ ద IOR or IOW. IOR IOW అంటే నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ రైట్, ఇన్పుట్ అవుట్పుట్ రీడ్, ఇన్పుట్ అవుట్పుట్ రైట్. ఓకే, సిగ్నల్స్ టు కంట్రోల్ ద డేటా ఫ్లో ఫ్రమ్ ద సెలెక్టెడ్ పెరిఫెరల్స్. సో ఈ 2 సిగ్నల్స్లో ఏదో ఒక సిగ్నల్ని జనరేట్ చేస్తూ ఉంటుంది టు కంట్రోల్ ద డేటా ఫ్లో ఫ్రమ్ ద సెలెక్టెడ్ డివైజెస్. ఒకవేళ ఒక డివైస్ని నేను సెలెక్ట్ చేశాను, ఆ సెలెక్టెడ్ డివైస్లో నుంచి మనకి ఇన్పుట్ తీసుకుంటున్నాం, అవుట్పుట్ తీసుకుంటున్నాం కదా, లైక్ రీడ్ చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం కదా. అలా రీడ్ రైట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే దాంట్లో కంట్రోల్ అనేది ఉండదు, డేటా ఫ్లో అనేది ఇట్ విల్ కమ్ ఇన్ ద, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 డివైజెస్ తీసుకున్నాం, ఇది మన డిఎంఏ కంట్రోలర్ అనుకుందాం, ఇది ఒక పెరిఫెరల్ డివైస్ అనుకుందాం. ఓకే, ఈ పెరిఫెరల్ డివైస్లో నుంచి మనకి 10 bits per second
ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. బట్ మన డిఎంఏ కంట్రోలర్ ఓన్లీ 8 బిట్స్ పర్ సెకండ్ మాత్రమే తీసుకోగలుగుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, డేటా ఫ్లోని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో అలా కంట్రోల్ చేయడానికి మనం ఈ మాస్టర్ మోడ్లో యూజ్ చేస్తుంటాం ఈ రీడ్ రైట్ లాజిక్ బ్లాక్ని. ఓకే, సో మాస్టర్ మోడ్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ పెరిఫెరల్ నుంచి వచ్చి ఎంత స్పీడ్ అయినా రానివ్వండి, 10 బిట్స్ రాని 20 బిట్స్ రాని, ఈ డేటా ఫ్లో అనేది కంట్రోల్ చేసి దాన్ని ఓన్లీ 8 బిట్స్ పర్ సెకండ్కి మాత్రమే కన్వర్ట్ చేసి పంపిస్తుంది. సో ఇది మనకి మాస్టర్ మోడ్లో ఉంటే రీడ్ రైట్ లాజిక్ అనే వర్కింగ్ ఎలా ఉంటుందో చూసాం. ఓకే, నెక్స్ట్ ప్రియారిటీ రిజాల్వర్. సో ప్రియారిటీ రిజాల్వర్ మీరు చూసినట్టయితే అన్ని ఛానల్స్కి కనెక్ట్ అయి ఉంటుంది ప్రియారిటీ రిజాల్వర్. ఓకే, ఇందులో నుంచి మనకి తెలియాల్సింది ఏంటంటే ప్రియారిటీ రిజాల్వర్ resolves the priority of the 4 DMA channels depending upon whether the normal priority or rotating priority is programmed. అంటే ఇప్పుడు మనకి ఈ 4 ప్రియారిటీస్లో నుంచి 4 ఛానల్స్కి రిక్వెస్ట్స్ ఉన్నాయి, అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఏ ఛానల్ రిక్వెస్ట్ని ఫస్ట్ తీసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ ఏ ఛానల్ రిక్వెస్ట్ని లాస్ట్ ప్రియారిటీగా తీసుకోవాలి, అది సెలెక్ట్ చేస్తే మనకి ప్రియారిటీ రిజాల్వర్. సో ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఛానల్ 0 అనేది ఫస్ట్ ప్రియారిటీ కావాలి, ఛానల్ 0 ఫస్ట్ ప్రియారిటీ, ఛానల్ 1 సెకండ్ ప్రియారిటీ, ఛానల్ 2 థర్డ్ ప్రియారిటీ, ఛానల్ 4 ఈజ్ ద మై ఫైనల్ ప్రియారిటీ. సో అది ఎలా తీసుకోవాలి, అందులో వచ్చే రిక్వెస్ట్లు ఏంటి, ఇవన్నీ చూసుకునేదే ప్రియారిటీ రిజాల్వర్ అంటాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి డిఎంఏ ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్ ఉంటాయి. బట్ 4 ఛానల్స్లో మనం ఇన్పుట్స్ చూసినట్టయితే ఇక్కడ డిఆర్క్యూ 4 డిఆర్క్యూస్ ఉన్నాయి. డిఆర్క్యూస్ ఆర్ నథింగ్ బట్ డిఎంఏ కంట్రోలర్ రిక్వెస్ట్. ఆర్క్యూ అంటే రిక్వెస్ట్ అని అర్థం, ఏసీకే అంటే అక్నాలెడ్జ్మెంట్, డిఎంఏ కంట్రోలర్స్ అక్నాలెడ్జ్మెంట్. సో ఈ 2 పార్ట్స్ మనం చూసినట్టయితే డిఆర్క్యూ రిక్వెస్ట్ అంటే మనకి డిఫరెంట్ పెరిఫెరల్స్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంటాయి. సో చూడండి, డిఆర్క్యూ Q0 నుంచి Q3 వరకు 4 ఛానల్స్కి 4 వస్తాయి. ఓకే, సో డిఎంఏ రిక్వెస్ట్ ఇన్పుట్ అనేది ఏంటి అంటే మనకి బయట పెరిఫెరల్ డివైజెస్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి, టు యూజ్ ద డిఎంఏ సర్వీసెస్ బై పెరిఫెరల్ ఎక్స్టర్నల్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ ఎక్స్టర్నల్ డివైజెస్ అనేటివి డిఎంఏ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి ఇచ్చే రిక్వెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యూజ్ సో అండ్ సో సర్వీస్, సో ఫర్ సమ్ టైమ్, సో ఆ సర్వీస్ ఇవ్వాలి అని డిఎంఏకి రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వెన్ ఫిక్స్డ్ ప్రియారిటీ మోడ్ ఈస్ సెలెక్టెడ్, అంటే ఫిక్స్డ్ ప్రియారిటీ మోడ్ మనం సెలెక్ట్ చేస్తే ద హైయెస్ట్ ప్రియారిటీ టు డిఆర్క్యూ0 అండ్ లాస్ట్ ప్రియారిటీ టు డిఆర్క్యూ3. ఫిక్స్డ్ ప్రియారిటీ మోడ్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఆర్క్యూ0కి ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది, అండ్ దీనికి సెకండ్, దీనికి థర్డ్ ప్రియారిటీ, అండ్ దీనికి ఫోర్త్ ప్రియారిటీ, ఛానల్ 3కి ఫోర్త్ ప్రియారిటీ, ఛానల్ 0కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఇది ఏంటి, ఫిక్స్డ్ ప్రియారిటీ యూజ్ చేసినప్పుడు. లేదంటే మనకు కావాల్సిన ప్రియారిటీస్ని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. లైక్ నాకు సెకండ్ ఛానల్కి ఫస్ట్ ప్రియారిటీ, అండ్ థర్డ్ ఛానల్కి సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ ఛానల్కి థర్డ్ ప్రియారిటీ, అలా మన కస్టమైజ్డ్గా మనం ఇచ్చుకోవచ్చు. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రియారిటీ రిజాల్వర్ అనేది దానికి మనం ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని బట్టి ఇక్కడ ప్రియారిటీస్ చేంజ్ అవుతుంటాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ డిఆర్క్యూ. నెక్స్ట్ డిఏసీకే. ఏసీకే అంటే ఏం చెప్పుకున్నాం, అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏసీకే అక్నాలెడ్జ్మెంట్ లైన్లో అప్డేట్స్ ద రిక్వెస్ట్ పెరిఫెరల్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద రిక్వెస్ట్ బై ద సిపియు. సో ఇక్కడ ఏమవుతుందంటే పెరిఫెరల్ యొక్క రిక్వెస్ట్, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఆరో మార్క్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది, డిఆర్క్యూకి ఇన్సైడ్ ఉంది, డిఎంఏ కంట్రోలర్ లోపలికి వెళ్తున్నాయి సిగ్నల్స్, వేరే అక్నాలెడ్జ్మెంట్కి బయటికి వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది ఎవ్రీ టైమ్ దట్ ఈస్ అన్ అవుట్పుట్. అంటే మనం డిఎంఏ కంట్రోలర్ సంథింగ్ ఈస్ కన్వేయింగ్ టు ద పెరిఫెరల్ డివైజెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద అక్నాలెడ్జ్మెంట్. పాతగా వాళ్ళు పంపించి, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఛానల్ 2కి డిఆర్క్యూ2 ద్వారా మనం ఒక రిక్వెస్ట్ని పంపించాము. ఓకే, రిక్వెస్ట్ని పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా మనకి అవుట్పుట్గా వస్తుంది. అదే పెరిఫెరల్కి పంపిస్తాం. ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో అదే అడ్రస్కి మనం ఈ అక్నాలెడ్జ్మెంట్ పంపించబడం వల్ల వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద రిక్వెస్ట్ విల్ బి షోన్ ఇన్ ద అక్నాలెడ్జ్మెంట్ టు దిస్ పెరిఫెరల్ డివైజెస్. సో ఇది మన డిఎంఏ కంట్రోలర్ బ్లాక్ డయాగ్రామ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టెక్ మాస్టర్ తెలుగు.